సో ఇప్పుడు శాంతి భద్రతల సమస్యలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత విద్యా రంగానికి సంబంధించి గురుకులాల్లో ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్ అనేది ఉంది. బోల్డ్ అన్ని వార్తలు చూస్తున్నాము. హాస్పిటలైజ్ అవుతున్నటువంటి పిల్లల్ని చూస్తున్నాము. వీటన్నిటిలో అక్కడ సమన్వయ లోపం ఉందా? లేకపోతే అక్కడ సామర్థ్య లోపం ఉందా? ఏమనిపిస్తోంది మీకు? ఈ- ఏ ఏది ఉన్నా కానీ దాని విషయంలో స్పందన అనేది బాగుంది. ఇదివరకే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరగవచ్చని కాదు కదా. గతంలో జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలే. ఇవాళ ఏమైంది, ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు, మంత్రులు వెళ్ళిండ్రు, ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు మొత్తంగా దాని మీద అన్ని హాస్టళ్ళు తిరిగిండ్రు. ప్రతి హాస్టల్ వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంది, ఎందుకు జరుగుతున్నాయి అనేది లోతుగా సిబ్బందితో మాట్లాడి నివేదిక తయారు చేసిండ్రు. ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్తున్నారు, మెస్ కమిటీలు వేసిండ్రు. ఒక మార్పు కనబడుతున్నది కదా, స్పందన అయితే పరిష్కారం కనబడుతున్నది అయిందంటారా కదా. సార్? పరిష్కారం వచ్చిందంటారా? వస్తున్నది, మార్పు కనబడుతుంది కదా. మార్పు కనబడుతున్న కొద్దీ మనం నిజమే ఇది ఇంకా ఇంకా మంచి తిండి పిల్లలకు అందాలనే తాపత్రయము, మెస్ రేట్లు సవరించిండ్రు, మారిన ఖర్చులకు తగ్గట్టుగా మెస్ రేట్లు సవరించిండ్రు, మంచి బియ్యం వాళ్ళకు సరఫరా చేయాలని, పోషకాహార విలువలతో కూడిన తిండి అందించాలనే ప్రయత్నము, అవి పనిచేస్తున్నాయా లేదా అనేది నిరంతరం అధికారులు, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళి హాస్టళ్లలో భోజనాలు చేసి చూస్తున్నారు కదా. ఒక మార్పు కదా, ఒక దృష్టి పెరిగింది, పట్టింపు పెరిగింది, చేయాలనే ఒక తాపత్రయం కనబడతా ఉంది. నా దృష్టిలో ఇది మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కాకపోతే హోంశాఖకు కావచ్చు, విద్యాశాఖకు కావచ్చు, సపరేట్గా మంత్రి అనేది లేకపోవడం వల్ల మంత్రివర్గం విస్తరణ జరగకపోవడం అనేది కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, అక్కడ సమస్యలు వస్తున్నాయి అనేది సరికాదంటారా? ఇప్పుడు ఇంకా మంత్రులు ఉంటే ఇంకా కొంత బాధ్యత పంచుకోవటానికి ఇంకొంతమంది అవసరం ఉన్నది ఆడ. అది తొందరగా పూర్తి చేసుకోగలిగితే బాగుంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇక అందరినీ దానికి తోడు వరుసగా ఎన్నికలు కదా, వరుసగా ఎన్నికలైనాయి. అసెంబ్లీ కాగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు కాగానే దేశవ్యాప్తంగా కూడా ఒక ఎన్నికల వాతావరణం అనేది, మిగతా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు వచ్చినాయి. ఆ వాతావరణంలో సహజంగానే దానిపైన చర్చ చేసుకోవటానికి కొంత ఆలస్యమైంది, వాస్తవమే. ఏదైనా అట్లాంటి బాధ్యతలు పంచుకునేటోళ్ళ సంఖ్య ఎంత పెరిగితే ప్రభుత్వం యొక్క సమర్థత కూడా అంత పెరుగుతుంది. అది జరగాలి, జరిగితేనే మంచిది. ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. అది సో విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ గారు రాబోతున్నారు. మంత్రివర్గ విస్తరణలో మీకు చోటు ఉంటుంది అనే వార్త, మాట ఎలా చూస్తున్నారు మీరు? మీకు ఎప్పుడు వార్త తెలిస్తే అప్పుడు నాకు చెప్పు, నేను కూడా సంతోషిస్తా. మీ దాకా రాలేదా ఇప్పటిదాకా? రాలేదు, పత్రికల్లో వస్తున్న చర్చ ఇది, నా దాకా రాలేదు. ఏమున్నా లేకున్నా ఒకటి చెప్పదలుచుకున్నారండి. ఇప్పుడు ఎట్లా నిబద్ధతతో తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ రకంగా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం. అవి వస్తే చేస్తాము, లేకపోతే చేయలేము, అట్లాంటివి ఏం లేవు. వాటి కోసం రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది కదా సార్. ఉద్యమ లీడర్గా ఉన్న మీరు ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్సీ తర్వాత ఇప్పుడు మంత్రి అయ్యారు అనుకోండి, ఇంకాస్త బరువు బాధ్యతలు ఉంటాయి, మోర్ రెస్పాన్సిబుల్గా ఉంటారు అనేది ఉంటుంది. జవాబుదారీతనం ఇంకా పెరుగుతుంది, ప్రశ్నించే తత్వం, లేకపోతే సమస్యల పరిష్కారానికి మీ వంతు కృషి అనేది ఉంటుంది. అందులోనూ మీరు ప్రొఫెసర్గా ఇదే రంగం నుంచి వచ్చారు కాబట్టి అది ఉంటేనే చేస్తామనుకుంటే పొరపాటు అంటున్నా. చేయదలుచుకుంటే, పట్టింపు ఉంటే ఏమున్నా లేకున్నా బోల్డ్ అన్ని పనులు చేయొచ్చు తప్పకుండా. ఇప్పుడున్న అవకాశం బాగుంది, ఉపయోగపడుతుంది. ఎమ్మెల్సీగా చాలా పనులు చేయటానికి వెసులుబాటు ఉంది. ఎక్కడ పోయినా కొంత స్పందన దొరుకుతున్నది, ఇది చాలు దొరుకుతున్నది. కాబట్టి ఆ చర్చ నా దృష్టిలో చేయటము, ఎదురుచూపులు అట్లాంటివి ఏమీ లేవు, అనవసరం కూడా. అది సార్, మీ ఒక పర్సనల్ క్వశ్చన్ ఇస్తాను. కోదండరామ్ గారికి సంబంధించి వెరీ రీసెంట్, అంటే ఆల్మోస్ట్ 1-2 months బ్యాక్ మీరు ఒక కార్ కొన్నారు. సో అది ఎవరి డబ్బులతో కొన్నారు? మీరు అప్పు చేసుకున్నా. మాకు ఒక సౌకర్యం ఏముందంటే ఆ అసెంబ్లీలో అప్పిస్తారు కాబట్టి అప్పు తీసుకున్న కారు కొనుక్కున్నా. నా కారు పాతదైంది, ఎందుకంటే తిరుగుతుంటాం కదా బాగా. సంవత్సరానికి హైదరాబాద్లో తిరిగేది కాక నేను ఒక 2 ఏళ్ళు లెక్క పెట్టిన తర్వాత చేయటం మానేసిన. కానీ ఈజీగా ఒక 30-40 వేల కిలోమీటర్లు తిరుగుతాం సంవత్సరానికి. 40 వేల కిలోమీటర్లు, మరి ఆ కారు 2.5 లక్షల కిలోమీటర్లు తిరిగినాం. ఇక అది నడపటం అంటే దారిలో ఎక్కడన్నా ఇబ్బంది అవుతుంది.
కష్టం అది అట్లా ఉంటే మనం పని చేయలేం. అందుకని అది కారు తీసేసి లోన్ ఇచ్చిండ్రు కాబట్టి లోన్ తీసుకొని కొత్త కారు కొనుక్కున్నాం. సో కాంగ్రెస్ పక్షాన చేరిన తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత మీకు ఒక కార్ వచ్చింది, కొత్తగా కొనుక్కున్నారు, ఆ లెక్కలేంటి అనే మాట వచ్చింది. వస్తాయి చానటోళ్ళు అంటుంటారు, ఏమన్నా చెప్పిన విమర్శలు మంచిగా ఉంటే వినాలి, మంచిగా లేకపోతే వాళ్ళ బాధ ఏదో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదానికి మనము ఉరుకులాడి స్పందించి దానిపైన మనం మాట్లాడవలసిన అవసరం లేదు. తప్పు అని ఎవరన్నా చెప్పిన దాంట్లో ఇది బాగుంది, ఈ విమర్శ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విమర్శ అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని మనసులో పెట్టుకుంటాం, దాన్ని ఆచరిస్తాం కూడా. సో దీంతో పాటుగా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ కోదండరామ్ గారి గురించి వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు సైలెంట్ అయ్యారు, అసలు మాట్లాడట్లేరు, ఇప్పుడు గతంలో పోరాటం చేసినటువంటి ఆ తత్వం ఎక్కడ పోయింది, ప్రశ్నించే తత్వం ఎక్కడ పోయింది అన్నప్పుడు మీకు ఆన్సర్ ఇవ్వాలని కూడా అనిపించదా? అసలు తత్వం మారలే కదా, తత్వం అదే, ప్రజల తరఫున నిలబడి పనిచేసే తత్వమే. అప్పటి వల్లనే ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. పని చేయకపోతే బాధపడాలి. సూచనలకు విమర్శలకు మాట్లాడటం ఎందుకు, బాధపడటం ఎందుకు? ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నువ్వు ఇట్లనే పని చేయాలని చాలామంది సూచన చేస్తారు. ఇప్పుడు మాకు కూడా ఒక 40 ఏళ్ళ అనుభవం ఉంది కదా, ఇచ్చిన సూచన పనికి వస్తుందా లేదా అని ఆలోచించుకుంటాం కదా. ఆలోచించుకుంటాము, ఎంక్వైరీలు చేస్తాము, రకరకాలుగా సమాచారాన్ని సేకరించినాక పరిస్థితిని బట్టి ఎట్లా చేయాలనేది నిర్ణయించుకుంటాం. ఇచ్చిన సూచనలను ఏం తోసిపుచ్చాం, వాటిని పక్కన పెట్టాము, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. కానీ అది అనవసరం, ఇట్లా పోవచ్చు, ఇది అవుతుంది, సులభంగా పని అవుతుంది అనుకున్నప్పుడు ఆ తొవ్వలో పోతాం. సమగ్ర శిక్ష వాళ్ళందరివి పాపం సమ్మె చేసినారు, వాళ్ళ సమస్య వేతనాలు తక్కువ ఉన్నాయి, చాలా న్యాయమైన డిమాండ్లు. మరి ఆందోళన చేస్తున్నప్పుడు మనం పట్టించుకోవాలి. అదృష్టం కొద్దీ చిన్నారెడ్డి గారు ఏమన్నారంటే, లేదు ఇది న్యాయమైన డిమాండ్లు వీళ్ళవి, మీరు పరిష్కరించకపోతే ఎట్లా అని వారు తిరుగుతూ ఉన్నారు. నాకు కూడా అవకాశం ఇచ్చిండ్రు, ఇద్దరం కలిసి తిరుగుతూ ఉన్నాము. మరి పరిష్కారానికి అవకాశం కలుగుతున్నది. మెల్లమెల్లగా వాళ్ళ జీతాల పెంపు కోసం కూడా ప్రయత్నం చేయాలి. అది కూడా మేము చేయటానికి బాధ్యతని తినేసుకున్నాం. మరి పని చేస్తలేవు అని అంటే నేను రోజు చేసిన ప్రోగ్రెస్ కార్డు ఇవ్వవలసిన అవసరమే ఉంది. ఏ రోజు ఆ రోజు చేసే పని చేస్తూనే ఉన్నాం, ఒళ్ళు దాచుకోకుండా. మా వెంట మీరు ఒక కెమెరా పెట్టుండ్రి, సమాధానం అట్లన్నా జనానికి దొరుకుతుంది. కాకపోతే సార్ ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం కాబట్టి మనం ఎక్కడే ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఏ పని ఉంది, అది ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ రూపంలో కనిపిస్తోంది కదా. అది ఎందుకు ఏమని పెట్టుకోమంటారు? నేను ఇగో సెక్రటేరియట్కి పోయినా, పలానా రిప్రజెంటేషన్ వస్తే అది సెక్రటేరియట్కు పోయి చెప్పి వచ్చిన రాయాలా అవన్నీ? అనవసరం. ఒక 10 ఫోన్ కాల్స్ చేసి ఉంటాం రకరకాల అధికారులకు. అందరు కూడా వెంటనే స్పందించి రమ్మనండి మేము చూస్తామని అన్నారు. అన్నాక పని అయిపోయింది కదా, అది అన్నీ సోషల్ మీడియాలో పెట్టమంటారా? ఇగో నేను చెప్తున్నా కదా, 8 గంటల నుంచి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఈ క్షణం మధ్యాహ్నం లంచ్ టైం వరకు పొద్దున్నుంచే వరుస పెట్టి తిరుగుతూనే ఉన్నాం, ఒకటి తర్వాత ఒకటి. కొన్ని రంగాల్లో కొన్ని పనులు బయటికి ప్రకటించవలసిన అవసరమే ఉంది, ఏం లేదండి. పని రిజల్ట్ కనబడాలి కదా మనకు. ఇంకా ఆ సూత్రం ప్రకారమే రిజల్ట్ కనబడాలి, మేలు జరగాలి. మేలు జరిగితే అదే తృప్తి, అది పోస్ట్ పెట్టుకొని సంతృప్తి పడమంటారా?